హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇది చాలా సింపుల్ సమ్, చాలా ఈజీగా ఉంటుంది. 5 నుంచి 14 ఎలా వచ్చిందో చూద్దాం. అంటే 14 నుంచి 5 అనేది మనం మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 14లో 5 తీస్తే 9 వస్తుంది. సో అదేవిధంగా అంటే ఇక్కడ మనము 5కి 14 అంటే 5 + 9 చేస్తే 14 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 14కి 27కి 14, 27 నుంచి 14 మైనస్ చేస్తే 13 అనమాట. సో అంటే 14కి 13 యాడ్ చేస్తే 27 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే 9కి 13 మధ్యన డిఫరెన్స్ చూడండి. 9కి 13 నుంచి 9 తీస్తే 4 +4, ఇక్కడ +4 యాడ్ చేసుకుంటూ పోతే మనకి నెక్స్ట్ నెంబర్ ఒకసారి చెక్ చేద్దాం. నెక్స్ట్ 14, 27 చూసాం కదా. 27 అండ్ 44 చూద్దాం. యాక్చువల్గా అయితే 9కి 4 యాడ్ చేస్తే 13. సో 13 4 యాడ్ చేస్తే 17. ఇక్కడ మనం 17 27కి యాడ్ చేయండి, 44 వస్తుందో లేదో చూద్దాం. 7 7 14 2 3 4 సరిపోతుంది. అంటే అలా మనం డిఫరెన్స్కి 4 4 యాడ్ చేసుకుంటూ పోవాలి. 4 4 యాడ్ చేసుకుంటూ పోతూ ఆ ముందు నెంబర్కి మనం ఆ 4ని యాడ్ చేసాక వచ్చే నెంబర్ని కలిపితే ఆ పక్కన నెంబర్ వస్తుందన్నమాట. ఇప్పుడు 27 44 చూసాం కదా. నెక్స్ట్ 44కి 65 చూసుకుంటే ఇక్కడ మనకు 17కి 4 యాడ్ చేయండి. 17కి 4 యాడ్ చేస్తే 21. అదేవిధంగా 44కి 21 యాడ్ చేస్తే 65 వచ్చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 65కి క్వశ్చన్ మార్క్కి ఏ క్వశ్చన్ మార్క్లో ఏ నెంబర్ వస్తుంది అనేది మనం చూద్దాం. ఇక్కడ 65కి +21 4 యాడ్ చేస్తే 25 చేస్తే 90 వచ్చింది. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్లో వచ్చిన నెంబర్ ఏంటవుతుంది? 90 అవుతుంది. ఆ 90 అనేది ఎక్కడుంది ఆన్సర్లో చూద్దాం. సెకండ్ ఆన్సర్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 14 నుంచి 5ని మైనస్ చేయండి. మైనస్ చేస్తే 9 వస్తుంది. 9కి 4 యాడ్ చేస్తే నెక్స్ట్ 2 నెంబర్స్ మధ్యన వేరియేషన్ వస్తుంది అనమాట. ఆ వేరియేషన్ అంటే నెక్స్ట్ 2 నెంబర్స్ మధ్యన ఏ నెంబర్ కలిపితే నెక్స్ట్ నెంబర్ వస్తుందో అదే అనమాట. 9కి +4 చేస్తే 13 వచ్చింది కదా. 13 14కి యాడ్ చేస్తే వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా 13కి 4 యాడ్ చేసి ఆ ముందు నెంబర్కి యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేస్తే పక్క నెంబర్ వస్తుంది. అలా చేసుకుంటూ పోతే మనకి క్వశ్చన్ మార్క్లో ఉన్న నెంబర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.